హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మీ ముందుకు నేను ఏం తీసుకొచ్చానంటే చికెన్ ఫ్రై దమ్ బిర్యానీ అండి. చూడండి, మా మరదలు చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. నేనైతే వీడియో తీశాను చూడండి. చక్కగా ఉల్లిపాయలు అయితే వేసిందండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో చికెన్ వేసింది. చికెన్ చక్కగా వేసి అందులో కాస్త పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ బాగా మగ్గబెట్టిందండి. చికెన్ బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచింది. ఫ్రై అయిన తర్వాత చికెన్ చక్కగా అందులో గరం మసాలా, కారం ఇవన్నీ వేసి బాగా కలిపింది. బాగా కలిపిన తర్వాత చక్కగా అందులోనూ ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర, కాస్త పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేసిందండి. చక్కగా అవన్నీ వేసి బాగా మళ్ళీ కలయబెట్టింది. కలయబెట్టి మళ్ళీ తర్వాత బాగా మగ్గే వరకు ఉంచి తర్వాత సరిపడగా దాంట్లో సాల్ట్ వేసింది. చికెన్ ఫ్రై రెడీ అయిందండి. అది పక్కన పెట్టిన తర్వాత మనం బిర్యానీకి గిన్నె తీసుకుని గిన్నెలో చక్క ఆయిల్ పోసి కాస్త నెయ్యి పోసింది. దాంట్లోకి బిర్యానీకి సంబంధించిన మసాలాలు దాల్చిన చెక్క, లవంగ, లాలిక్కాయ, జాంపత్రి, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి వేస్తుందండి. చక్కగా అన్నీ వేసింది. అందులోకి ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసింది. చక్కగాను మొత్తం అన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టుగా. తర్వాత అందులో టమాటా కూడా వేసిందండి. కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవి కూడా వేసి బాగా వేగేట్టుగా చేసింది. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపింది. బాగా ఫ్రై అయ్యే వరకు కలిపి చేసింది. ఇలాగ మనం ముందుగా బియ్యాన్ని నానబెట్టుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్నాం. బాగా కలిపి బాగా ఫ్రై అయ్యే వరకు చూసిన తర్వాత సరిపడగా దాంట్లో చూసుకుని తర్వాత గరం మసాలా ముద్ద కూడా వేసి చక్కగా బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత అందులో చక్కగా ఏం చేస్తుందండి, కొంచెం బిర్యానీ మసాలా వేసామండి. అందులో బిర్యానీ మసాలా వేసి మళ్ళీ బాగా శుభ్రంగా కలిపింది. తర్వాత అందులో కాస్త సరిపడగా కారం వేసి సరిపడగా వాటర్ పోసేసింది. తర్వాత కాస్త వాటర్ పోసిన తర్వాత బాగా కలిపింది. సరిపడగా వాటర్ పోసుకుని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక అందులో కాస్త పెరిగేసింది. పెరిగేసి బాగా కలుపుకున్నాం. పెరిగేసుకున్నాక బాగా కలుపుకున్నాక ఉప్పు సరిపడే చూసుకుని ఉప్పు సరిపడగా వేసుకుని ఉంచిన తర్వాత అందులోకి బాగా మరిగిన తర్వాత బిర్యానీ రైస్ అయితే వేసేసింది. బిర్యానీ రైస్ వేసిన తర్వాత ఇదిగోండి రైస్ అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చక్కగా చూడండి, మనకు కావాల్సిన విధంగా బాగా ఉడికిపోయింది. అప్పుడు ఈలోగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఫ్రై, ఆ ఫ్రై చక్కగా తీసుకుని మొత్తం పైనంతా మనం బిర్యానీ పైన మొత్తం సర్దుకోవాలని చక్కగా మొత్తం ఫ్రై అంతా దాని పైన వేసేసుకోవాలి. వేసుకుని కాసేపు మనం అలాగా దమ్ పెట్టి వదిలేసుకోవాలి. తర్వాత మనకి వేడి వేడిగా చికెన్ ఫ్రై దమ్ బిర్యానీ రెడీ అవుతుందండి. అదిగోండి, చాలా చాలా బాగుంది. ఇదిగోండి చూడండి, మనకైతే ప్లేట్లోకి వచ్చేసింది చికెన్ దమ్ బిర్యానీ. అందులోకి చికెన్ కర్రీ బిర్యానీ రెడీ అండి. చాలా బాగుంది. టేస్ట్ చేశానండి. నేనైతే మటన్ కర్రీ వేసుకున్నాను. చాలా చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. మా మరదలు అయితే చాలా బాగా చేసింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. చాలా బాగున్నాయి. అందులో చికెన్ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిన వల్ల చాలా ఫ్రై ముక్క చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా మన ఛానల్ని ఫాలో కొట్టండి. అలాగే గంట సింబల్ని కూడా టచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.